పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాత్రి కూడా కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ విషయమే. పరిశుద్ధాత్మను కలిగి ఉండటాన్ని బట్టి మనిషి ధైర్యము, విశ్వాసము, మరణమైతే కూడా మేలు అనుకుంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడే వారి యొక్క నిర్ణయాలు ఇట్లుంటవి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో ఉన్నాడు, ఒక వ్యక్తి నడిపిస్తుంటే వ్యక్తి యొక్క నిర్ణయాలు పరలోకమందున దేవునికి అంగీకారంగా ఉంటవి. ధైర్యము, విశ్వాసము, నమ్మకము కనపరుస్తారు. కలవరం ఉండదు, భయం ఉండదు. ప్రతి విషయంలో కూడా నెమ్మది కలిగి ఉంటారు. ఇంకొకటి, వాక్యానికి తగ్గట్టుగా ప్రతి మనిషి నడుచుకుంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడేవారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆ లైన్లో రాయబడి ఉంది. పౌలు అంటాడు, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది అంటాడు. యేసు క్రీస్తు యొక్క ఆత్మ అనే మాట, ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీద సంచరించినాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 179 పేజ్ నెంబర్. అయిపోయారా? ముగించుకుందాం కొద్ది నిమిషాలు. ఈరోజు మొత్తం అంత వర్షపే జరిగించుకుందాం అనుకున్నాం. ఈ మెసేజ్ లేకుండా ఆరాధన. పౌలు ఒక ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో అతి విలువైనది, శ్రేష్టమైనది పరిశుద్ధాత్ముడు అనే మాట. ఈ వచనాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. విలువైనది వాదనల కంటే, ఆస్తుల కంటే, ఘనతల కంటే ఒక మనిషి, ఒక ఆత్మీయుడు లేదా దేవుడు వెంబడించేవాడు, ఒక వ్యక్తి సంపాదించుకోవలసినది పరిశుద్ధాత్మను. ఇక్కడ అదే యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అనే మాట రాయబడింది. పౌలు తన ప్రాణాత్మ దేహములు దేవునికి అప్పచెప్పిన తర్వాత దేవుని యందు తనకున్నటువంటి నిరీక్షణ, ఆశ ఏంటంటే పరిశుద్ధాత్ముడు, యేసు క్రీస్తు యొక్క ఆత్మ. ఎందుకు యేసు క్రీస్తు యొక్క ఆత్మని ఇక్కడ స్పష్టంగా రాసినాడు? నేను ఆరోహణమై వెళ్తే తప్ప ఆదరణకర్త రాడు అని యోహాను సువార్తను చదువుతాము. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించినప్పుడు రోగాలు, దయ్యాలు, వ్యాధులు, గాలి, సముద్రము అన్నిటికీ లోబడ్డవి ఆ నామానికి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామానికి. అదే ఆత్మ. అందుకే పౌలు స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క ఆత్మ అని స్పష్టంగా రాసినాడు. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరించినటువంటి, మానవరీతిగా సంచరించినటువంటి ఆ యేసు ప్రభు ఆత్మనే మరలా మనతో పాటు ఉన్నది. ఆయనకు అధికారం ఇవ్వబడ్డది. అన్ని నామములకుంటే పైనామం. అందుకే ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు దయ్యాలు, రోగాలు, వ్యాధులు, మంత్రక్రియల శక్తులు, వాతావరణం కూడా లోబడుతవి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నిటి మీద అధికారం పొందినాడు. ఆయన ఆత్మనే మరలా సంచరిస్తున్నది. అందుకే పౌలు అంటాడు, యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన నాకు తృప్తి ఉంది అంటాడు. ఇదే అనుభవము ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా కలిగి ఉండాలని. ఏది నాకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం? పరిశుద్ధాత్మతో. ఎందుకు పరిశుద్ధాత్మను పొందాలి? ఈయన ప్రయాణం చేసిన ప్రతి స్థలములో ఈయనకు ఆటంకాలు ఉన్నాయని, శ్రమలు ఉన్నాయని, తర్వాత చంపబడుతారని పరిశుద్ధాత్ముడే పౌలుకు చెప్పినాడు. ఆయన వెళ్ళే ప్రతి స్థలములో ఆయనకు ఏవేవి సంభవిస్తావో ముందుగానే పరిశుద్ధాత్మదేవుడు పౌలుకు బోధించినాడు, సూచించినాడు, జాగ్రత్తపరిచినాడని పౌలు సాక్ష్యం ఇస్తాడు. అవన్నీ రిఫరెన్స్లను తీస్తలేను. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన ముందున్న విషయాలు, రేపేం జరుగుతాయనే విషయాలు
తర్వాత వారం రోజుల తర్వాత ఏం జరుగుతున్న విషయాలు పరిశుద్ధాత్మనికి తెలుసు. అందుకే ఒక వ్యక్తి ఆయన ఆత్మతో నింపబడి నడిపించబడుతున్నప్పుడు, ప్రవక్తలు పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వాళ్ళు ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు, లేదా ప్రవచిస్తారు, లేదా ముందుగా నిన్ను చూసి నీ సంగతుల గురించి వారు నీకు బోధిస్తారు, చెప్తారు. నీ పరిస్థితి గురించి చెప్తారు, నీ లోపం గురించి చెప్తారు, లేదా రేపు లేదా నెల తర్వాత నీకు జరిగే విషయాలు. అదే పౌలు అనుభవించినాడు. అది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యము. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఈ మంచి అనుభవం కలిగి ఉంటారు. అది ఎవరైనా, స్త్రీ లేరు, పురుషులే లేరు. బాలుడైన ఇర్మియా పరిశుద్ధాత్మతో నింపబడ్డ తర్వాత ప్రవచించినాడు. ఆయన కూడా ప్రవచించినాడు. బాలుడు అనబడ్డ ఇర్మియా గురించి బాలుడని రాయబడింది. చిన్న పిల్లలు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. చిన్న పిల్లల ద్వారా కార్యాలు జరుగుతున్నవి. రాంబాబు అనే సేవకుడు మీరు చూస్తుంటే, బ్రాహ్మణుడు, ఆయన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. వాళ్ళ కొడుకు ద్వారా ఆయన కంటే గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఆయనకు ఆశ్చర్యమైంది. చదువుకుంటున్న వ్యక్తి, 10th క్లాస్, ఇంకా 7th నుంచి 10th ఆ మధ్యలోనే, ఆయన క్లాస్లో ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మాట్లాడి, చిన్న బాబుతో దేవుడు మాట్లాడి, నేను గొప్పగా వాడుకుంటాను. ఆ మాటకు లోపడ్డ తర్వాత తండ్రితో దేవుడు ఉండి జరిగించే కార్యాల కంటే చిన్న బాబుతో దేవుడు జరిగించే కార్యాలు ఇంకా ఉన్నతంగా ఉంటే తండ్రికి ఆశ్చర్యమైంది. అది నిజంగా రాంబాబు ఆశ్చర్యపోయినాడు. అందుకే అంటున్నాను, పరిశుద్ధాత్మునికి వ్యత్యాసం లేదు, చిన్న పెద్ద వ్యత్యాసం లేదు, స్త్రీ పురుషుడు వ్యత్యాసం లేదు. మనం అవకాశం ఇస్తే, మనము ఆయనను అంగీకరిస్తే, ప్రతి ఒక్కరిలో నుంచి ఆయన ప్రభావము ఈ భూమి మీద సంచరిస్తూ అనేక మందికి మన ద్వారా ఆదరణ, నెమ్మది, ఆరోగ్యం కూడా, నెమ్మది, ప్రతి కట్లు విప్పబడడానికి ఈ నామమే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు ఆ నామం ఒక విలువ మనకు అర్థమవుతుంది. ఆ నామములో ఉన్న గొప్పతనం మనకు అర్థమవుతుంది. అయితే ఈ మాట నేను చెప్పాలనుకోలేదు, కానీ పౌలు పరిశుద్ధాత్మను సమృద్ధిగా కలిగి ఉన్నాడు. ఈ మాట నీకు ఎంత అర్థమవుతుందో, సమృద్ధి అనే మాట మనిషి యొక్క జీవితంలో ఈ భూ సంబంధమైన వాటిని ఎక్కువ సమృద్ధి కొరకు కోరుతామైతే, పౌలేమో పరిశుద్ధాత్మను ఎక్కువగా పరిశుద్ధాత్మతో నింపబడడానికి, పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండడానికి ఆయన ఆశపడ్డాడు. అందుకే సమృద్ధి అయిన ఆత్మను దేవుడు పౌలుకు అనుగ్రహించినాడు. ఈరోజు మనం వినే వాక్యం 1 కొరింథీ 2:14 రాయబడి ఉంది, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అని రాయబడింది. ఈ ప్రకృతి సంబంధించిన మనుషుడు ఎవడు అంటే బయట కాదు, అన్యుడు కాదు, సంఘంలో ఉన్నవారే, సంఘానికి వచ్చేవారే. ప్రకృతి సంబంధమైన మనుషుడు అని అనుకుంటే, చూడు, అన్యుడే బెటర్ మనకంటే. వాడు అన్నిటిని నమ్ముతాడు, ప్రతి తాయితని నమ్ముతాడు, ప్రతి రాయిని నమ్ముతాడు, ప్రతి స్వామిని నమ్ముతాడు. అర్థమవుతుంది? సూర్యుని నమ్ముతాడు, చంద్రుని నమ్ముతాడు, కనబడే చెట్టుని నమ్ముతాడు అన్యుడు. ఈ ప్రకృతి సంబంధించిన మనుషుడు ఎవడు అంటే దేవుని సంఘంలో ఉండేవారే. అందరూ పరిశుద్ధాత్మకు లోబడరు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఇష్టపడరు. కొందరు ఇష్టపడితే దేవుడు వారిని ఆత్మతో నింపితే, కొందరు దాన్ని చూసి ఎగతాళి చేసేవారు. వీడు ప్రకృతి సంబంధించిన మనుష్యుడు. ఈ మనుషుడు అనే ఈ మాటలు అందరూ ఉన్నాము. దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారు. కాబట్టి ప్రకృతి సంబంధించిన మనుషుడు దేవుని ఆత్మను విషయంలోను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి అని రాత్రి కూడా మాట్లాడుకున్నాం. రాత్రి వాక్యం అందిస్తుండగానే ఇంకో స్వరం నాకు వినబడుతుంది, ప్రకృతి సంబంధించిన మనుషుడు నా కార్యాలను నమ్మడు అని. నా కార్యములను అంగీకరించడు, నమ్మడు, అంగీకరించడు కూడా. తోమలాగా దేవుని చేతిలో వ్రేలు పెట్టి చూసే తప్ప నేను నమ్మను అన్నాడు కదా. ఇట్లాగా ఎవరు పేతురు కదా, తోమా ప్రభుతో ఉన్న వ్యక్తి కదా, ప్రభు యేసుక్రీస్తు ఉన్న వ్యక్తి. 3 సంవత్సరాలు ఆయన పరిచర్లో ఉండి గొప్ప కార్యాలు చూసిన వ్యక్తి. శిష్యులు అంటున్నారు, ప్రభుని మేము చూసినామంటే నేను నమ్మను అంటాడు. ఆయన ప్రభు యేసుక్రీస్తు అని నేను నమ్మను, మీరు చెప్తే నమ్మరు ఎవరు కూడా. కొందరు ఇట్లాగే ప్రకృతి సంబంధి వల్ల మనుషుల వల్లే వ్యవహరిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మాలి,
అంగీకరించాలని. అందుకే పౌలు స్పష్టంగా అంటున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపబడును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు అని. పరిశుద్ధ ఆత్మ నింపుదలతో ఉన్నవారు మాత్రమే పరిశుద్ధాత్మ కార్యములను వివేచిస్తారు, నమ్ముతారు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని మాట రాయబడింది. ఇది మంచి వివరణ. పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధి అయిన మనుషుడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, కానీ అతడు ఎవరి చేతను వివేచింపబడు. అతడు అన్నిటినీ వివేచిస్తాడు. ఈ మనస్సు, ఈ నడిపింపు, ఈ వాక్యానికి తగ్గట్టుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అపోస్తల కార్యం 8:17లో పేతురు యోహాను చేత దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్న దినాలలో అనేక మంది వారి యొద్దకు వచ్చినప్పుడు వారు చేతులు ఉంచినారు. చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వమంటాడు. పరిశుద్ధాత్మను పొందాలంటే ఒక వ్యక్తి విరిగి నలిగిన హృదయం గలవాడై ఉండాలి. విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపం కలిగే వారిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. సీమోను అనే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. వాడు పేతురు యోహాను చేత జరుగుతున్న కార్యాలు చూస్తున్నాడు. పేతురు యోహాను ఎవరెవరి మీద అయితే చేతులు ఉంచినారో వైపునండి వారు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు అని రాయబడింది. అది చూసినటువంటి సీమోను ద్రవ్యం పెట్టినాడు, కొంత డబ్బు అడగబెట్టి, ఏదో వెండి బంగారం పెట్టినాడు. పేతురు యోహాను దగ్గర ఉంచి అది నాకు ఇవ్వమంటున్నాడు. అధికారము, అభిషేకము నాకు ఇయ్యమని కోరితే అక్కడ రాయబడింది, పేతురు వాని సీమోను గద్దించినాడు, నీ హృదయం చెడిపోయింది అంటాడు. ద్రవ్యం చేత పరిశుద్ధాత్మను పొందము, డబ్బిచ్చి పరిశుద్ధాత్మను పొందలేము. డబ్బిచ్చి, బంగారం ఇచ్చి, నీ ఆస్తి ఇచ్చి పరిశుద్ధాత్మను పొందలేము. కానీ నువ్వు ఆయన ఎదుట విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే ఆయన నిన్ను దర్శిస్తాడు. కాబట్టి ఈ సీమోను చెడిపోయి ఉన్నాడు, హృదయం చెడిపోయినది. పరిశుద్ధాత్మను తీసుకొని దాని ద్వారా డబ్బు సంపాదించుకుందాం అనుకున్నాడు. అదే కదా మాంత్రికులు ఒక పని, ఒకడికి నేర్పి మన దగ్గర డబ్బులు తీసుకుంటే వాడు నేర్చుకొని డబ్బులు సంపాదించుకుంటాడు. పరిశుద్ధాత్మ అట్లా రాదు కదా. పరిశుద్ధాత్మ అట్లా పొందలేము. నా దగ్గరకు వచ్చాయా, నీ మీద ఉన్న అభిషేకం నాకు ఇవ్వు, నీకు కొంచెం డబ్బు ఇస్తా అంటే ఇది ఇచ్చేది కాదు. మంత్రక్రియలు అట్లాగా నేర్చుకోవచ్చు, అంతేనా? మంత్రక్రియలు అట్లా నేర్చుకోవచ్చు. ఈ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అట్లా పొందలేడు, అది అసాధ్యము. మనము తగ్గింపు కలిగి పరిశుద్ధాత్మను అంగీకరిస్తే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అపోస్తల కార్యం 19:6 ఇక్కడ పౌలు కూడా వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులని రాయపడ్డారు. 12 మంది పురుషులు. పౌలు ఎవరి మీద అయితే చేతులు ఉంచినాడో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇందుకే మాటలు చెప్తున్నాను, పరిశుద్ధాత్మ నింపుదల అనేది అంత ముఖ్యం. మనం చూస్తే ఈ 3 రోజుల్లో ప్రకృతి సంబంధమైన మనుషుడు అనే మాట ఏంటంటే, సంఘంలోనే ఉంటాం కానీ ఆయన కార్యాలు మనం నమ్మము, వివేచించని వాళ్ళు ఉన్నారు, అంగీకరించని వాళ్ళు ఉన్నారు, గుడ్డిగా వచ్చిపోయే వాళ్ళు ఉన్నారు మందిరాలకు. పరిశుద్ధాత్మను కొరకు ఆశ ఉండదు, పరిశుద్ధాత్మ కార్యముల కొరకు ఆశ ఉండదు. చర్చికి వచ్చి కష్టం వస్తే తాయితల వైపు వెళ్ళిపోయేవారు ఉన్నారు. అవి కట్టించుకొని మరలా దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ ఎడమ కాలుకు కుడి కాలుకు నల్లదారం కట్టుకొని సంతోషించే వాళ్ళు, వీళ్ళంతా ప్రకృతి సంబంధమైన మనుషులు. లేరా మన మధ్యలో సంఘాలలో చాలామంది ఉన్నారు. చాలామంది నల్లదారం కట్టుకొని ధైర్యం తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు మనకు
తోడుంటే ప్రతి ఆటంకం నుంచి, ప్రతి శాపం నుంచి, ప్రతి దురాత్మ ప్రభావం నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు. కటి చివరి దినాలలో దైవజనులను దేవుడు అభిషేకించి వారి నుంచి అనేక మందికి ఆయన ఆత్మ కుమ్మరింపు విషయమై దేవుడు నిశ్చయించినాడు. ఇది జరుగుతుంది ఈ దినాలలో. పౌలు అదే చేస్తున్నాడు. వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరని రాడు. అందుకే ప్రతిరోజు ప్రార్థించడానికి దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నింపబడ్డప్పుడు ఒకేసారి భాషలు మాట్లాడతాము, ప్రవచిస్తాము, పరలోక సంబంధమైన విషయాలు మనం చూస్తాము. అది జరగాలని దేవునికి ఉద్దేశం. అపోస్తల కార్యం 7:51 ఇక్కడ స్తెఫెను మాటలు రాయబడినాయి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునులని వారలారా అనే మాట రాయబడి. వీళ్ళు క్రైస్తవులే, యూదులు, దేవుని ఎరిగిన వారు. ముష్కరులారా అనే మాట ఉంది. హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునులని వారలారా అంటాడు. ఇది ప్రకృతి సంబంధమైన మనిషి యొక్క విధానం. ఇది హృదయాలను చెవులను దేవుని వాక్యానికి లోబరచనివ్వరు, జస్ట్ హాజరైపోవడమే. చాలా మందిని మనం చూస్తాము. ఇటువంటి వారు పరిశుద్ధాత్మనికి ఆటంకముగా ఉంటారు. ఇటువంటి వారు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వారిగా ఉంటారు సంఘాలలోనే. అందుకే ప్రకృతి సంబంధించిన మనుష్యుడు పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మడు, వివేచించాడు, అంగీకరించాడు. స్తెఫెను ముష్కరులారా అనే మాట ఏంటిది? మాటకు అర్థము ఏమన్నట్టు? బూత్ మాటనేమోగా తిడుతుండే. హృదయాలు చెవులను దేవుని వాక్యానికి ఇవ్వకుండా జస్ట్ కూర్చొని వెళ్ళిపోయేటటువంటి ప్రకృతి సంబంధించిన మనుషులకి పరిశుద్ధాత్మ పట్ల ఆసక్తి ఉండదు, అడగరు, పొందరు. ఆ అభిషేకాన్ని వారు పొంది ఆనందించరు. సాధారణంగా వారి జీవితం గడిచిపోతుంది. మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని రాయబడింది. ఇది మనం నేర్చుకునే విషయం ఏంటి? పరిశుద్ధాత్మను అంగీకరించిన ప్రతి వాడు పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాడు అని రాయబడింది. పరిశుద్ధాత్మను ఎదిరించిన, దుఃఖపరిచిన ఈ యుగమందైనను వచ్చే యుగమందైనను మనిషికి పాపక్షమాపణ లేదు అని మత్తయి సువార్తలో రాయబడింది. దేవుని కుమారుని దూషించిన, అవమానించిన, ఎగతాళి చేసిన, విమర్శించిన నీకు పాప క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మను ఎదిరిస్తే పాప క్షమాపణ లేదు. మొదటి నుంచి నేను 40 days ఆరంభించిన మొదట్లో కృత నిబంధన స్టార్ట్ చేస్తున్నాను. మత్తయి సువార్తలో రాయబడింది, పరిశుద్ధాత్మను దుఃఖపరిస్తే, పరిశుద్ధాత్మకు వేరుగా నీ మాటలు ఉంటే, ఆలోచన ఉంటే నీకు పాపక్షమాపణ లేదని. చూడు, పరిశుద్ధాత్మని దేవుడు అంత ఎక్కువగా మన మధ్యలో ఘనపరచబడుతుంది. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా నువ్వు ఆలోచించొద్దు. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా నీ నిర్ణయాలు ఉండద్దు. సంఘాలలో చాలామంది ఎందుకు భ్రష్టత్వంలోనే ఉంటున్నారంటే పరిశుద్ధాత్మకి వారి హృదయాలను, వారి చెవులను వాక్యానికి లోపరచడం పోకోవడం బట్టి మన పితరులు కూడా పరిశుద్ధాత్మను తృణీకరించినారు, పరిశుద్ధాత్మను అంగీకరించలేదు. 54వ వచనం రాయబడింది, వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఇదే జరగవలసినది మన జీవితంలో. ఉపాసనలు ఉన్నవారు ఈ మాట మరలా చెప్తున్నాను. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తెరిచూచి దేవుని మహిమను చూసి యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి అని మాట రాయబడింది. ఆకాశం తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వము మందు నిలిచి ఉండుటయు చూచిను అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మీరు తాకుతున్నప్పుడు మీలో కలిగేటటువంటి దర్శనాలు, శ్రేష్టమైనటువంటి విషయాలు ఇవే. అందుకే ప్రతిరోజు ముట్టి ప్రార్థించడానికి దేవుడు ఎక్కువగా నాలో ప్రేరణ ఇస్తున్నాడు. స్తెఫెను మన వంటి మానవుడే,
మనుషులతో మాట్లాడుతుండగానే ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. అప్పుడు ఆయన మనోనేత్రులు తెరవబడ్డవి, ఆకాశము తెరవబడుట చూస్తున్నాడు. సింహాసనం అందున్నటువంటి ప్రభుని చూస్తున్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ఆయన కుడి పార్శ్వం మీద ఉండడం చూస్తున్నాడు. ఈ ప్రకృతి సంబంధించిన మనుషులు దీన్ని వివేచించరు. ఆత్మ సంబంధం మనుషుడు చెప్తున్న విషయాలు, ఆకాశం తెరవబడింది, తండ్రి కుడి పార్శ్వమున ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడనే విషయం చెప్తున్నప్పుడు వారికి కోపము కలిగింది. చాలామందికి కోపము, తిరస్కారం ఉంటుంది ఈ విషయాలు చెప్తున్నప్పుడు. శాంతినగర్ వైపు వెళ్ళినప్పుడు చిన్నవాడైనటువంటి బ్రదర్ వాడు మన మధ్యలో వాడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు అక్కడున్న పాస్టర్స్ వాడిని ఎగతాళి చేస్తున్నారు, తిట్టినారు. పాస్టర్ గారిని పిలిచి ఇట్లాంటి సాక్ష్యాలు ఇంకెప్పుడు చెప్పవద్దు మీరు. చిన్నపిల్లకి ఏం తెలుసు అండి, దేవుడు కనబడతాడు వారికి అప్పుడు 40 days అయిపోయింది, వాడికి 40 రోజులు అయిపోయింది. దేవుడు వానితో మాట్లాడినాడు, మంచి విషయాలు వానికి బయలుపరిచినాడు. అవి నమ్మడానికి సేవకులు ఇష్టపడలే. చిన్నపిల్లలతోటి సాక్ష్యాలు చెప్పవద్దు మీరు ఇంకొకసారి, ఇటువంటి పరిచర్య ఇక్కడ వద్దు, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వాదనలు చేస్తున్నారు వాళ్ళు. తర్వాత సేవకుడు అంటే పొట్టు ఉండాలి, టక్కు ఉండాలి, పెళ్ళి అయి ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి, యవనస్తులు సేవ చేయొద్దు. వారి వాదనలు, చెప్పినటువంటి సాక్ష్యాల్లో సత్యాన్ని గ్రహించలేని ప్రకృతి సంబంధించిన మనుషులు ఉన్నారు ఇప్పటికీ సేవకులలో కూడా. కాబట్టి మనమైతే పరిశుద్ధ ఆత్మ కొరకు ఆశపడదాం. చాలామంది స్టెఫెన్తో ఉన్నారు. ఆయన మాట్లాడుతుండగానే ఆయన మనోనేత్రులు తెరవబడినవి, ఆకాశం తెరవబడడం అని చూసినాడు. ఇదే అనుభవంలో దేవుడు నన్ను ఉంచినాడు. నా అనుభవాలు స్టెఫెన్ వంటివిగా ఉన్నవి. కళ్ళు విశ్వాసము ఏంటి? విశ్వాసం అంటే చివరిది ముగిస్తాను. 21 days ఫాస్టింగ్లో ఆరంభమై రోజు 1 గంట మోకాల మీద ఉండాలి. గంట మోకాల మీద ఉండి ప్రార్థించాలి. ఈ పరిశుద్ధాత్మ వరాల గురించి నేను చదువుకున్నా. అవి అంత ఈజీగా దేవుడు ఇస్తాడని అయితే నేను నమ్మలేదు. ఎందుకంటే అవి విలువైనవి, పరిశుద్ధాత్మ వరాలు శ్రేష్టమైనవి. కాబట్టి నేను మోకరించి గంట సేపు ప్రేయర్లో ఉన్న తర్వాత దేవుడు నాతో మాట్లాడినాడు ఏమంటే, నేను స్వస్థపరచు వరం నీకు ఇస్తాను. అయితే ఇది నాకు అంగీకారం అనిపించింది. ఆ గంట మోకాల ప్రార్థనకి దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరములలో స్వస్థపరచు వరం అది ఈరోజు దాటిపోయింది. అది నాకు నా హృదయాంతరంగంలో ఎక్కువగా ప్రేరణగా ఉన్నది. ఈ వరం చేత నింపినాడు దేవుడని ఉపవాసంలోనే. తర్వాత నెక్స్ట్ రోజు కూడా మీలాగానే రోజు గంట మోకాల ప్రార్థన ఉన్నారు కదా, మంచినే రోజు గంట మోకాల ప్రార్థన, దానికి ప్రతిఫలం ఉంటుంది, ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నా 21 days ఫాస్టింగ్లో మొదటి రోజు స్వస్థపరచు వరం, తర్వాత సెకండ్ రోజు కూడా నేను మళ్ళీ ప్రేయర్ చేసుకుంటున్నాను. అప్పుడు గంట ముగింపు వచ్చేసరికి ఒక స్వరం మళ్ళీ వినబడుతుంది, నిన్ను ప్రవచించే వానికే చేస్తున్నా, ప్రవచన వరంతో నేను అభిషేకిస్తున్నాను. అప్పుడు నాకు కలవరం మొదలైంది. ఏంటి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వరాలు ఇంత ఈజీగా వస్తాయా మనిషికి? ఇంత ఈజీగా మనలో ఉంటాయి? నాకు వినబడే స్వరం ఏంటి? మొదటి రోజు చెప్పిన ఆ మాట నాకు అంగీకారమైంది, విశ్వాసం ఉంది, ఓకే స్వస్థపరచు వరం నేను ప్రార్థిస్తే జరుగుతాయని నమ్మినాను. సెకండ్ రోజు మళ్ళీ ప్రార్థిస్తే గంటకు ఇంకా దగ్గర 1-2-3 నిమిషాలు అప్పుడు స్వరం వినబడుతుంది, ప్రవచించే వరము నేను ఇస్తాను. నాకు భయమైంది, ఇది ఏదో జరుగుతుంది, ఇక నన్ను కలవరపరుస్తుంది, ఇంకా నాకు టెన్షన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా ప్రేయర్ చేసిన పరిశుద్ధాత్మ వరంలోనే ఇంకో వరం కూడా దేవుడు నాకు ఇస్తా అంటే ఇంకా భయమై నాతో పాటు ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను అడిగినాను, ప్రార్థిద్దాము, కలిసి ప్రార్థన చేసుకుందామంటే అబ్బాయి కొద్దిసేపు నన్ను చూస్తే అట్లుండి, దేవుడు నీతో చెప్తున్న విషయాలు అవి కరెక్టే అన్నా, నువ్వు నమ్ముతలేవు అన్నాడు. లేదా నాకైతే భయంగా ఉంది, కలిసి ప్రేయర్ చేద్దామని చెప్పినాడు. ఇతను కలిసి ప్రేయర్ చేస్తున్నప్పుడు జస్ట్ మోకరించినాం అంతే. మోకరించి దేవుని వాకు కొరకు అడుగుతున్నాము. దేవుడు మేమున్న చోటుకి దిగి వచ్చినాడు. ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఆయన మేమున్న చోటుకి దిగి వచ్చి ఆయన చేయి చాపినాడు నా మీదికే. ఎట్లుంటుంది? చాలా సంతోషం అవుతుంది.
పక్కన వ్యక్తి కంటే నా మీదకి చేసి చాపేసరికి నాకు తృప్తి అయి సంతోషమై సంబరం ఎక్కువైంది. వెంటనే చేతి ఇట్లాగా నా నుంచి వేరైపోయింది. నా పక్కనున్న వ్యక్తిపై ఆ చేతి ఉంచబడి అంటుంది, ఇతను నా యందు నమ్మకంగా ఉన్నాడు, నువ్వు అవిశ్వాసివి అన్నాడు. నేనేం చేయాలి? చాలా ఏడుపు వచ్చింది. అంటే నమ్మలేకపోవడం. ఏమో దేవుడు ఎవరిని ఎప్పుడు ఎట్లా అభిషేకిస్తాడు, వాడుకుంటాడో ఎవరికి తెలుసు. డీజే దినకరునికి 9 వరాలకి సరిచ్చినాడు దేవుడు, అంతే కదా. పరలోక దర్శనం బుక్లో ఉంది. ఒక్కొక్కటి కూడా ఇవ్వలే, 9 వరాలు ఇచ్చినాడు ఆయనకి. 9 వరాలు పనిచేసినవి ఆయనలు. అప్పటికి ఆ బుక్ నేను చదువు వింటే ఒకవేళ విశ్వాసం ఉండేదేమో, అవును దేవుడే ఇస్తుడని. ఆ వ్యక్తిని దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తి నా పట్ల విశ్వాసంగా ఉండడని. అంటే ఎక్కువ ఆశీర్వాదాలు వచ్చినా కొన్నిసార్లు సందేహం ఉంటుంది. ఎక్కువ దేవుడు మాట్లాడిన సందేహాలు మనలో ఉంటాయి, అవిశ్వాసం ఉంటుంది, కలవరం ఉంటుంది. ఇది నా అనుభవం. నా 21 days ఫాస్టింగ్లు అప్పటి నుంచి పశ్చాత్తాపడి మరలా దేవుని దగ్గర ప్రార్థించిన దేవుడు మరలా నన్ను విశ్వాసిగా దీవించినాడు. మళ్ళా తర్వాత ఆయన నాతో మాట్లాడడం ఇంకెక్కువగా ఆరంభమైంది. ఆ పరిశుద్ధాత్మ వరాలతో నన్ను నింపిన తర్వాత ఇక పంపుతాడు కదా, వరాలు నింపిన తర్వాత దయ్యాలు పట్టిన కూడా రావాలి. వచ్చినారు, ప్రార్థించినాను, విడుదలైనాయి. అట్లా అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నప్పుడు విశ్వాసం పెరిగింది, నమ్మకంగా ఉన్నాను. స్తెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నందుకే ఆయన భూమి మీద నుంచి పరలోకం తెరవబడుట, సింహాసనం మీద కుడి పార్శ్వం, దేవుని కుడి పార్శ్వమున ప్రభువైన యేసుక్రీస్తునుట ఆయన చూసినాడు. ఆ దర్శనము ఈ ఫాస్టింగ్లో ఈ అనుభవాల కొరకు దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. ప్రకృతి సంబంధించిన మనుషుడు, వీటిని ఎగతాళి చేసేవాడు, ఇటువంటి కార్యాలు ఇటువంటి వాక్యాలను అంగీకరించిన వాడు ఎప్పటికీ ప్రకృతి సంబంధమైన మనుషుడే. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించిన